హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ముక్కల్ని కడిగి ఉప్పు కారం పట్టించాను. నువ్వు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ముక్కలు గోల్డెన్ కలర్లో ఫిష్ ఫ్రైలు అనేవి చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత మనకి ఫ్రైకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ ఇందాక ఫ్రై చేశాను కదా ఫ్రెండ్స్, అది ఫిష్ ముక్కలు ఆనియన్ పేస్ట్ చేశాను. ఉప్పు, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము తీసుకున్నాను. ముక్కలకి దానికి ఎవరేజ్ ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్, చూడండి. అందులో నేను ఆనియన్ పేస్ట్ వేసాను. మొత్తం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా వేసుకున్నాను. అందులో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెము పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ త్వరగా వేగడానికి ఉప్పు వేసాను. మొత్తం వేసాను కదా, ఒకసారి గరిటెతో కలుపుకున్నాను. ఆయిల్లో మిక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. బాయిల్ బాండీకి అడుగంటుకుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ పేస్ట్ కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఆయిల్ ఎంత తీసేసుకుంది ఉల్లిపాయ పేస్ట్. చూడండి, కలుపుతానే ఉన్నాను నేను, మాడిపోకుండా. ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఫ్రై అయింది. నేను ఇంకా అందులో మనకి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారి కలుపుతూ ఉన్నాను. ఫ్రై అవుతూ ఉంది ఆనియన్ పేస్ట్. మన ఫిష్ ఫ్రైకి ఆనియన్ పేస్ట్ ఫ్రై చేస్తూ ఉన్నాను. చూడండి, అందులోనే నేను ఫిష్ మసాలా పౌడర్ వేస్తున్నాను. మనకి ఎంత మసాలా కావాలో అంత చూసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుతున్నాను. మొత్తం దగ్గరికి వచ్చేసింది ఉల్లిపాయ పేస్ట్ అంతా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం యాగనివ్వాలి. మనకి పచ్చిగా అనిపిస్తుంది కొంచెం. దాంట్లో నేను ఒకసారి ఫ్రై చేశాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఉప్పు తక్కువ పడింది. వేసి కలుపుకుంటా ఉన్నాను. మొత్తం దగ్గరికి వచ్చింది. చూసారు ఎంత బాగా ఎర్రగా వేగిందో. అందులో నేను ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఫిష్ ముక్కలన్నీ వేసేసాను. ఒక్కొక్క ముక్క వేస్తూ వచ్చాను. వేస్తే చూడండి, దాన్ని నేను ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయ పేస్ట్కి పట్టించాలి. కానీ నేను ముక్క చిదొక్కకుండా చిన్నగా గెరిటితో తీసి టర్న్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ముక్కకంతా పట్టించేటట్టు కలుపుతున్నాను. ఏం కదా ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై వేడిగా ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఆనియన్ పేస్ట్ అంతా నేను ఫిష్ ముక్కలకి పట్టించి కొంచెం సేపు ఫిష్ ఫ్రై అనేది వేయించుతున్నాను. కొంచెం అదంతా కర్రీ అంతా దానికి ఫిషెస్కి సరిపోయేటట్టుగా సెట్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ ముక్క చిరిగిపోకుండా అటు ఇటు టర్న్ చేస్తూ ఉన్నాను. చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ముక్కల మీద కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, కొంచెం అటు ఇటు పీసెస్ని టర్న్ చేస్తూ ఉన్నాను. వేగుతూ ఉంది. ఎంతో రుచికరమైన, ఎంతో అందమైన చేపల ముక్కలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.